వేమన పద్యాలు ఎపిసోడ్ 8. మనకి బయటకు కనిపించేదంతా నిజమేనా? అదే ఈ మేడిపండు లాంటి మనుషుల కథ. ఈ రోజటి శీర్షిక బలహీనత. పద్యం మేడిపండు జూడ మేలిమై ఉండు. మేడిపండు బయటకి చూస్తే చాలా బాగుంటుంది, మెరిసిపోతూ ఉంటుంది. కానీ దాన్ని పగలగొట్టి చూస్తే లోపలన్నీ పురుగులుంటాయి. అలాగే భయపడే మనిషి మనసులో కూడా బయటకు చూపించే గొప్పతనం నిజానికి ఉండదు. అతని లోపల భయం, బలహీనత దాగి ఉంటుంది. బయటకి కనిపించే ఆడంబరం, గొప్పతనం చూసి మనము మోసపోకూడదు. మనిషి నిజమైన విలువ అతని లోపల స్వభావం, ధైర్యం, నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. మేడిపండు చూడ మేలిమై ఉండు, పుట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణి మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం ద్వారా వేమన గారు మనకి 2 విషయాలు చెప్పారు. ఒకటి, మనం ఎలా ఉన్నాము అంటే బయటకు ఒకలా, లోపల ఒకలా ఉంటున్నామా? మనకి మనం ప్రశ్నించుకొని మన గుణాన్ని మనం మార్చుకోవడం. రెండవది, అవతలి వ్యక్తి మనస్తత్వం గ్రహించి జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి. అంటే ఆ వ్యక్తి లోపల ఒక మనస్తత్వంతో, బయటకు ఒక మనస్తత్వంతో ఉన్న వ్యక్తి అయితే అలాంటి వారికి దూరంగా ఉండాలి అని గ్రహించాలి. పైపైన మెరుపులు కాదు, లోతైన గుణాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి. అదే ఈ పద్యం ద్వారా వేమన గారు మనకిచ్చిన సందేశం.